తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా ఒక పక్క వైసీపీ నేతలపై దాడులు చేస్తూ మరొక పక్క తమ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ వైసీపీ పార్టీకి చెందినటువంటి మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు జిల్లా ఎస్పీ జగదీష్ ను కలిసి ఫిర్యాదు చేయడాన్ని తాడిపత్రి తెలుగుదేశం పార్టీ మహిళా కౌన్సిలర్లు మహిళా నాయకులు తప్పుపట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తమను నిత్యం వేధిస్తూ తమపై దాడులకు కూడా పాల్పడ్డారని వారు తెలియజేశారు. మహిళలను కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్లపై ఒక్కొక్కరిపైన 12 కేసులు నమోదు చేయించారన్నారు. మహిళలను కూడా చూడకుండా తమపైన 307 కేసులు కూడా నమోదు చేయించారని, అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది అంటూ జిల్లా వైసీపీ నాయకులను ప్రశ్నించారు. రాయలసీమలో ఆడవారి జోలికి ఎవరూ కూడా రారని, కానీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆడవారిని కూడా చూడకుండా తమపైన పలుమార్లు హత్యాయత్నం దాడులు కూడా చేయించారని తెలియజేశారు. జిల్లా వైసీపీ నాయకులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో జోక్యం చేసుకోవద్దని, మరొకసారి నిజాలు తెలుసుకోకుండా పెద్దారెడ్డి విషయంలో జోక్యం చేసుకుంటే మహిళలంతా కూడా జిల్లా వైసీపీ నాయకుల నివాసాలు ముట్టడిస్తామంటూ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకురాలు కొంకరి కమలమ్మ హెచ్చరించారు. తాడిపత్రి ప్రజలందరికీ నమస్కారం అండి. నిన్నేదో డిస్టిక్ నాయకులంతా వైసీపీ నాయకులంతా కలిసి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అంతా కలిసి ఎస్పీ గారిని కలిసినారంట. పెద్దారెడ్డి చాలా మంచివాడు, మేమేదో ఫ్యాక్షన్ డివిజన్కి ప్రోత్సహిస్తున్నామనేది ఏదో చెప్తున్నాడంట. కానీ అతను చేసిన 2019 నుంచి 2024 వరకు చేసిన అక్రమ కేసులు, మేము మహిళలము మా పైన పెట్టిన కేసులు మీ నాయకులకి ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నాను ఈ మీడియా ముఖంగా. ముందుగా ఒక సామాన్య కుటుంబీకురాలు నేను. నా పేరు జింకా లక్ష్మీదేవి. నేను కౌన్సిలర్ గా 2 సార్లు ఎన్నికైనాను. నా పైన ఇప్పటికి 13 కేసులు బనాయించినారు. నేనేమైనా ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చిన మహిళనా, లేకపోతే మేమేమైనా అసాంఘిక కార్యక్రమాలను ఏమన్నా చేసి మా మీద కేసులు పెట్టినారా? కేవలం ప్రజా సమస్యలపై గలం విప్పినందుకు, ప్రజల సమస్యలపై పోరాడినందుకు మా పైన ఫ్రీ గిఫ్ట్ గా పెద్దారెడ్డి గారు 13 కేసులు నమోదు చేసినారు. ఎందుకు పెట్టినాడో ప్రజాస్వామ్యబద్ధంగా మాకు తెలియజేయాలి పెద్దారెడ్డి ఎమ్మెల్యే గారు. నేను రైట్ క్వశ్చన్ వేస్తున్నాను. అంతేకాదు 307 కేసు పెట్టినారు ఒక మహిళగా నా పైన. 2019 వరకు నాపై నేను ఎప్పుడే కానీ పోలీస్ స్టేషన్ మహమే చూడలేదు ఇంతవరకు. 2019 వరకు ఫస్ట్ టైం నా పైన కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కే విధంగా చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు మీరే అని చెప్తున్నా. రాయలసీమలో మహిళల పైన కేసులు పెట్టిన ఒక నాయకుడు కూడా నువ్వే అని చెప్తున్నా. ఏమంటారు మహిళల పైన కేసులు పెట్టిన నాయకులు తెలుసా నీకు? అది నీకే విడిచిపెడుతున్నాను. నువ్వు ప్రజలు ఏం నిర్ణయిస్తారో ఆ బిరుదు నువ్వే చేసుకో. ఇంకోటి చెప్తున్నా, 307 కేసు పెట్టినప్పుడు 2 నెలలు ఊరు విడిచిపెట్టిపోయినాం తెలుసా? అంతేకాదు గుత్తి కోర్టుకు వేస్తే బెయిల్ రానికోకుండా చేసినావు. హైకోర్టుకు పోయి 2 నెలలు దాచిపెట్టుకొని నేను ఎంత ఇబ్బందులు పడినానో నాకు తెలుసు. ఈ పద్ధతికి మేము వాయిదాలకు తిరుగుతున్నాము. ఇవే కాదు, ఎస్టీపీ దగ్గర రగడ జరిగితే నేను ఇంతవరకు లేనే ఎస్టీపీ దగ్గర. అయినా కూడా అప్పుడు చైతన్య డిఎస్పీని అడ్డం పెట్టుకొని నువ్వు సృష్టించిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏవన్ ముద్దాయిగా పెట్టించినావు. అట్లా 2 కేసులు నమోదు చేయించినావు. 13 కేసులు నీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 13 కేసులు నాపై నమోదు చేయించినావు. ఈ పొద్దు వాయిదాలకు తిరుగుతుంటే నాకెంత బాధ కలుగుతుందో నేను అనుభవించేదాన్ని నాకు తెలుసు. నిన్నేదో పెద్ద నిన్న నాయకులంతా పోయి మా సస్పెండ్ అని చెప్తున్నారంట ఎమ్మెల్యేను. ఏం బా మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇట్లే జరిగితే మీరు ఊరుకుంటారా? మా పేరు మేము ఎంత బాధపడతానో మీకు తెలుసా? మీరు ఒకసారి గమనించండి. ఇట్లే విధంగా చేసి పెద్దారెడ్డి గారిని ఊర్లోకి రప్పించినారంటే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మేము మౌన దీక్ష చేస్తాం కూడా. మాకు జరిగిన కేసులపై కూడా ఇది అన్యాయము, ప్రజాస్వామ్యము, డెమోక్రసీలో పెట్టొచ్చు మహిళలపై అని అంటే ఓకే, మేము ఒప్పుకుంటాము. అందరికీ నమస్కారం. నిన్న ఏదో మన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాకు న్యాయం కావాలని ఎస్పీ దగ్గరికి పోయినారంట. ఎస్పీ దగ్గరికి పోయి వచ్చి బయటికి వచ్చి న్యాయం అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. మీకు జరిగిందేదే అన్యాయమా, మాకు జరిగిందేది న్యాయమా? 5 ఏళ్ల నుంచి 2019 నుంచి పెద్దారెడ్డి గారు చేస్తోంది ఏంది? ఫస్ట్ గెలుస్తూనే మా ఎమ్మెల్యే మా చైర్మన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళినారు. వెళ్ళి ఆయన లేని సమయంలోనే ఆయన వెళ్ళేది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు వెళ్ళలేరు. సింహం ఉన్నప్పుడు ఎవరు కూడా వెళ్ళరు కదా. ఆయన లేనప్పుడు వెళ్ళి సృష్టించిన అరాచకం అంతా ఇంత కాదు. తర్వాత అది వదిలేసినారు.
తర్వాత మేము గెలిచిన తర్వాత నుంచి నేను గెలుస్తూనే 2021లో మా ఇంటి మీద దుండగుడిని పంపించినాడు పెద్దారెడ్డి వాడి కొడుకు ఇద్దరు కలిసి మా ఇంటికి పంపించి నీకు చంపేస్తాను, నువ్వు వైసీపీలో వచ్చి జాయిన్ కావాలి, లేకపోతే నీకు నీ భర్తను చంపేస్తానని చెప్పినారు. నేను రోడ్డు మీద వెళ్తా అంటే బైక్ తో గుద్దించినారు. తర్వాత వచ్చేసి కేసులు ఎన్ని కేసులు పెట్టినారంటే నా మీద, అసలు నేను ముస్లిం మైనార్టీ మహిళని, ఏ రోజు కూడా నేను బయటికి రాని దాన్ని, అలాంటి దాని మీద నా మీద కేసులు 8-9 కేసులు నా మీద పెట్టినారు. ఇది అన్యాయం కాదా? ఇది తెలీదా పెద్దారెడ్డికి? ఇప్పుడు గొడవని ఏడుస్తాన్నాడే మా కార్యకర్తల మీద మా కార్యకర్తలని ఇది చేస్తున్నారు, మాకు ఇది చేస్తున్నారు అనేసి. అతను చేస్తే న్యాయం, మేము చేస్తే అన్యాయమా? అయినా కూడా మాది తెలుగుదేశం పార్టీ. తర్వాత వచ్చేసి మా చైర్మన్ సార్ గారు కూడా, మా ఎమ్మెల్యే సార్ గారు కూడా అభివృద్ధి మీదనే దృష్టి పెట్టినారు కానీ ఇలాంటి ఫ్యాక్షన్ మీద దృష్టి పెట్టలేదు ఆయన. ఎందుకంటే ముందు అభివృద్ధి అంటున్నారు ఆయన. అది నచ్చక పెద్దారెడ్డి ఇప్పుడు అరాచకం సృష్టించడానికి ఊర్లోకి వస్తున్నాడు. అతను వచ్చి ఇక్కడ ఏమైనా చేసినాడంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు. మేము మహిళలందరూ కూడా ఈ నెల 29న అక్కడ అనంతపూర్ లో ఎవరెవరైతే ఆయన పెద్దారెడ్డికి మద్దతు ఇచ్చినారో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటి దగ్గర పోయి కూర్చొని మౌన దీక్ష చేస్తాం. మా ఎఫ్ఐఆర్ కాపీలతో సహా కూర్చొని మౌన దీక్ష చేస్తాం. మాకు కూడా న్యాయం కావాలి. అతన్ని న్యాయం కావాలని అడుగుతున్నాడే. మేము 5 ఏళ్ల నుంచి పడిన సఫర్ ఎవరు చూస్తారు? ఎప్పుడైనా కానీ చూసినారా? అది కాక పెద్దారెడ్డి అన్నాడే నేను గెలిచినా ఓడినా ఫ్యాక్షన్ చేస్తా అని చేస్తున్నాడు. ఫ్యాక్షన్ వచ్చి అతను ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు. తర్వాత అదే మా మీద రుద్దుతున్నాడు. అదైతే లేదు. ఇదంతా వాళ్ళకి తెలియదా? నాయకులకి తెలియదా? ఎలా సపోర్ట్ చేస్తారండి ఆయనకి? ఆయనకి ఒక్కసారి ఆయన చేసిండేటివి 5 ఏళ్లు మీరు తాడిపత్రిలో వచ్చి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిన వివరాలు అన్ని కనుక్కోండి. మీరు కనుక్కోకుండా ఏదంటే అది మాట్లాడినారంటే ఈ నెల 29 నుంచి మీ ఇంటి ముందర ధర్నా చేస్తాం, మౌన దీక్ష కూర్చుంటాం. మేము ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎస్పీ గారు కూడా మేము చెప్తున్నాం, అయ్యా మీరు నిజాలు తెలుసుకొని వాళ్ళకి మాట్లాడి పంపించండి. అంతేగాని వాళ్ళు వచ్చి ఏదో హలో లక్ష్మణ అని ఏడుస్తా అంటే వాళ్ళ మాటలు నమ్మద్దండి. అందరికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే ఎంపీ గారు తలారి రంగయ్య గారు మన మాజీ ఎమ్మెల్యే గురించి ఏదో తస్వర్ ఈయన అని మన నిన్న ఎస్పీ కాటికి వెళ్ళినారు. అనంతపురంలో ఎస్పీ కాటికి వెళ్ళినారు. నేను ఒకటే చెప్తున్నా అన్న, ఎంపీ రంగయ్య గారు ఇంతకుముందు మాకు జరిగిన అన్యాయం గురించి మీ దగ్గర రాలేదా? తలారి అరుణ అనే పాపకు ఆ పాప అయినా వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఉద్యోగస్తులు వాళ్ళకే అన్యాయం జరిగింది పని వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టినారు అని తాటి కులస్తులు మన కుల సంఘం వాళ్ళు వచ్చి మీ దగ్గరికి విన్నవించుకుంటే అప్పుడు కనపరాలేదన్నా మీకు? ఏంటి రంగయ్య ఇది? ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ చేసి మీరు కూడా ఇతరికి పడిన గతే మీకు కూడా పడుతుందని మరొకసారి కౌన్సిలర్ తరఫున అందరికి విన్నవించుకుంటున్నాం. మేము ఏదో మాటల సందర్భంలో ఆడవాళ్ళందరూ ఏమనుకుంటామంటే పతివర్త పరమాన్నం వండితే తెల్లారులైనా చల్లారులంట. మరి ఆ పతివర్త ఎవరో మీడియా మిత్రులకు తెలుసు, తాడపత్రిలో ఉన్న మహిళలకు తెలుసు, కొంతమంది నీచ రాజకీయం చేసే చెత్త కొండలకి తెలుసు. ఇప్పుడు 3 పాయింట్లు చెప్తానన్నా. ఒక పతివర్త తాడేపల్లికి వెళ్ళి నిన్న ఏదో వీడియోలు చూపిస్తుంది. ఆ పతివర్త, అమ్మ పతివర్త వీడియోలు నువ్వు చూపిస్తే నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఉన్న వీడియోలు అయితే వీడియోలు చూపిస్తావా? మా ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీదకి గెలిచిన వెంటనే నీ అనుచరులను వేసుకొని, అంటే ముందు ట్రైల్ వేసుకున్నాడు అనమాట. 2-3 బండ్లు పంపించాడు. ప్రభాకర్ రెడ్డి ఇస్ నో దేర్, ఇంట్లో లేడు అని తెలుసుకొని టక్క ఏదో సమరసింహారెడ్డిలో బాలకృష్ణ లాగా పంచ కట్టుకొని వచ్చినావు. నువ్వు చూపిస్తే వీడియోలు మేము స్టేట్ అంతా మా వీడియోలన్నీ మారుమోగిపోయినాయి. అప్పుడు మీరు ఏమన్నా మీరు చూపిస్తే వీడియో కదా, మా వీడియో టెలికాస్ట్ కాలేదా? ఈ పతివర్తలు 5 ఏళ్ళు ఈ పతివర్తలు ఎక్కడున్నారో మరి తెలీదు. ఈ 5 ఏళ్లలో ఎంత మంది మీద రాజకీయం చేసినారో, నీచ రాజకీయం చేశారో. ఎంటైర్ స్టేట్ మొత్తం తీసుకుంటే నీచ రాజకీయ చరిత్ర కలిగిన ఒక కురూపి ఎవడైనా ఉన్నాడు అంటే వాడు పెద్దారెడ్డి. వాళ్ళ మీద కేసులు పెట్టిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయేమో చూడండి. నా మీద ఒక దళిత మహిళను, ఒక సింగిల్ పేరెంట్, ఒక హ్యాండిక్యాప్డ్ కొడుకున్నాడు, ఒక ఆడబిడ్డ ఉంది, నన్ను జైలుకు పంపించి, అరే బాబు స్టేట్ లో ఎంటైర్ స్టేట్ తీసుకుంటే 307 కేసులు ఎవరి మీదైనా ఉన్నాయి, జైలుకు పోయి వచ్చినారంటే నా మీద 307 కేసులు, 32 కేసులు అన్న. ఇవి జస్ట్ ఇంకా దీంట్లో కొన్ని రాలేదు, అంటే ఇంకా కొన్ని మరి చార్జ్ ఏమంటారు 41 నోటీస్ తీసుకోలేదేమో. ఇవి ఇంత చేసిన నీచ రాజకీయ చరిత్ర కలిగిన ఈ పెద్దారెడ్డి ఈ గాడిద మీద కొంతమంది అనంతపురం మొత్తం 14 కాన్స్టిట్యున్సీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక గుడ్డలేని ఎంపీ ఉన్నాడు, ఒక మంచి ఎథిక్స్ కలిగిన ఒక ఎంపీ గారు ఉన్నారు. కాదున్నా ఇంతమంది 14 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినారు? 2-3 రావడం ఏంది నా ఎస్పీ ఆఫీస్ కి? ఓహో మిగతా వాళ్ళంతా దొందే కదా. ఎస్ కరెక్ట్. ఎందుకంటే పెద్దారెడ్డికి అన్నలు తమ్ముళ్ళు అనమాట వాళ్ళంతా. మీరు ఏదో గొప్ప కొంచెం
పాపం ఎథిక్స్ కలిగిన వ్యక్తులు కాబట్టి వచ్చారు మీరు. అన్న దయచేసి వాడికి సపోర్ట్ చేయొద్దండి. సపోర్ట్ చేస్తే మా మహిళలంతా మీ దగ్గరికి వచ్చినారు అంటే మా ప్రభుత్వం ఉంది, మేము చేసుకోగలం, అయినా కూడా మీ దగ్గరకు వస్తున్నాము అంటే అర్థం ఏం తెలుసా? మా చేత కాక కాదన్నా, మీరు నిజాలు తెలుసుకోవాలని. మా ప్రభాకర్ రెడ్డి గారి మీద అరే బాబు సిగ్గు శరం ఉందరా? ప్రభాకర్ రెడ్డి గారు ఉంటే రాజకీయం చెయ్యలేని మన చెత్త వెదవా. వచ్చిన కొన్ని రోజులకే జైలు పంపిస్తుంది. అరే ఏదో సంతోషంగా అందరం ఒక ఊరేగింపుతో తీసుకొచ్చుకుంటా ఉంటే మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? ఒక ఎస్సీ క్యాండిడేట్ ను, ఒక ఎస్సీ గారి ఒక పోలీస్ ఆఫీసర్ ను పెట్టుకొని ఆయనను అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసు వేసి మళ్ళా పెడితివి. రే మా ప్రభాకర్ రెడ్డి ఒకసారి ఒక మాట అన్నాడు అనంతపూర్లో, లే పెద్దారెడ్డి నీకేవన్నీ ఏమన్నాడు తెలుసా? భోజనం సరిగ్గా పెట్టలేదంట సార్ వాళ్ళకు జైల్లో. వాష్రూమ్ కి వెళ్ళడానికి కమోట్ ఇవ్వలేదంట. లే నీకు అదే ఇస్తాంరా, నిజంగా చెప్తున్నాము. నువ్వు ఆల్రెడీ జైలు చూసి వచ్చినావులే, ఈసారి నిన్ను ఏడ మాకు గిన్నె అంత రైట్ ఉంటే అండమాన్ జైలుకి వెళ్ళారా? నిన్ను నిజంగా వెయ్యాలా? రే మా సార్ మాకు అప్పుడు చెప్పలేదురా మాకు ఇట్లా చేసినాడు జైల్లోని, చెప్పింటే అపోజిషన్ లో ఉన్నప్పుడే నీ ఇంటిని చుట్టుముట్టే వాళ్ళం. మా సార్ ఎప్పుడు చెప్తా ఉంటాడు ఒక మాట, ఏమంటాడంటే పంచలిప్పి కొడతారని. నిన్ను పంచలిప్పి కొట్టేది మా కళ్ళకు గంతలు కట్టుకొని వచ్చి మేము పంచలిప్పి కొడతాం, మళ్ళీ నిన్ను అసీన్ చూడలేం. మేము కళ్ళకు గంతలు కట్టుకుంటాం, నిన్ను మాత్రం పంచలిప్పి కొడతాం. రే ఈసారి నిజంగా నిన్న నాకు తెలియదురా, వచ్చినట్టు కరెక్ట్గా వచ్చేదాన్ని నేను లోపలికి, నేను అంత లేటుగా వచ్చిన. ఇంక పతివర్త గురించి మాట్లాడదాము. నువ్వు ఎవడెవడి దగ్గర అయితే వసూలు చేసావో, చెంచాగాళ్ళను పెట్టుకొని పోలీస్ స్టేషన్ల దగ్గర, బ్యాంకుల దగ్గర నీ చెంచా నా కొడుకుని పెట్టుకొని, అబద్ధపు విలేకరిని పెట్టుకొని, దొంగ విలేకరిని పెట్టుకొని, అధర్మ తేజం అనే ఒక విలేకరిని పెట్టుకొని, ఒక పత్రికను లేని పత్రికను సృష్టించుకొని, పత్రికను అడ్డం పెట్టుకొని ఎవడైతే డబ్బుల దగ్గర నీ దగ్గర వసూలు చేసి నీకు ఇచ్చినారో, నీకు అప్పుడు అయిపోలేదమ్మా సినిమా. ఇంకా సినిమా నీకు ఇప్పుడు 70mm సినిమా, నీకు 120mm సినిమా చూపిస్తాం. అరే మా వాళ్ళు ఏదో 2 ఏట్లు కొట్టిపోతే దాని మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ఆ వీడియో తీసి పెడతావు. సిగ్గుందరా పతివర్త నీకు? సరే ఓకే, ఫైనల్ గా నిన్న ఎవరెవరైతే పెద్దారెడ్డికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో గాడిదకు, మిగతా వాళ్ళని అన్నా మీరంతా మంచి ఎథిక్స్ ఉన్న నాయకులు, మంచి మృదు స్వభావులు, దయచేసి ఇక్కడికి స్కిప్ చేసేసుకోండి. బికాజ్ ఇలాగే చేస్తే 29th మహిళలంతా మీ ఇల్లు చుట్టుముడతారు.